ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నుంచి వచ్చి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పార్టీలకు చేరికలు పందుకుంటున్నాయి. ఆయన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో శనివారం జరిగిన చేరికల కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, బోధ్ అసెంబ్లీ ఇన్ఛార్జి ఆడే గజేందర్లు హాజరయ్యారు. ఇక ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కొండూరి రవి, నాయకులు సొప్పవార్ అజయ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్కు చెందిన గ్రాడ్యుయేట్లతో పాటు ఆదిలాబాద్ రూరల్ మండలం సాంగ్వి నుండి ఆత్రమ నాగేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్, బీజేపీ నుండి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారందరికీ కంది శ్రీనివాసరెడ్డితో పాటు కూడా అతిథులు కడవలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఇక అదేవిధంగా టీపీసీసీ కార్యదర్శి కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఆదరించాలని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలుగా విస్మరించిందని అన్నారు. రైతులకు అన్యాయం చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చిందని అన్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నిక ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ లాంటిదని అన్నారు. తప్పక గెలవాలని సూచించారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో అంతా కలిసికట్టుగా పనిచేసి ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉట్నూరి నారేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక అదేవిధంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వేదికపై ఆసీనులైన మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, బోధ్ అసెంబ్లీ ఇన్ఛార్జి ఆడే గజేందర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అందరు గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతాను. జై కాంగ్రెస్. గణేష్ గారు, సాయి వర్మ గారు, సాయి చరణ్ గారు, ప్రవీణ్ కుమార్ గారు,